పరిశుద్ధమైన తండ్రి, యేసుక్రీస్తు ఘనమైన మన స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రశస్తమైన మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. ప్రభుని యేసుక్రీస్తు నామమున సమయాల్లో రాత్రింబగళ్ళు మీతోటి మొదటి అధ్యాయం 7 వచనం ప్రకారం అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉన్నట్లు, నిర్గమకాండము 14 ప్రకారం నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, నా విశ్రాంతిని కలుగజేస్తున్న నానాడు అరణ్యంలో ప్రయాణంలో ఉన్న మీ దాసుడు మోషేకును ఇశ్రాయేలుకును సెలవిచ్చిన వాగ్దానం ఈనాడు మత్తయి సువార్త 1:22 ఉన్నట్లు ఇమ్మోని పేరును దేవుడు మనకు తోడని అర్థం. ఈ వాక్య భాగం ప్రకారం మేము ఎల్లప్పుడూ మీ యొక్క సన్నిధిని కలిగి ఉన్నట్లు యేసుక్రీస్తు నామమున మేము మీతోటి కలిగిన సహవాసం ద్వారా, మీ సన్నిధి ద్వారా కీర్తన 16:11 ప్రకారం నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషములు, నీ కుడి చేతులు నిత్య సుఖములు కలువని మీ దాసుడు దావీదుక అనుభవం ఉన్నదే మా అనుభవమే ఉండినట్లు ఈ సమయంలో సహా ప్రభువు యేసుక్రీస్తు రాకడ విషయమైన ధ్యానమును మత్తయి సువార్త 24 అధ్యాయం 3 నుండి 51 వచనం వరకు, మార్కు సువార్త 13 అధ్యాయం 4 నుండి 37 వచనం వరకు, లూకా సువార్త 21 అధ్యాయం 7 నుండి 36 వచనం వరకు లేఖన భాగాల వెలుగులో మేము ధ్యానించినట్టుగా ఆత్మ సహాయముని మనం ప్రార్థిస్తున్నాం. యోహాను సువార్త 16 అధ్యాయం 13-14 వచనాల ప్రకారం సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మేము సర్వసత్యములోకి నడిపించును, ఆయన మీలో ఉండి మీకు బోధించును, సంభవించబోయే సంగతులను మీకు తెలియపరచును, ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచునని మా ప్రభు చెప్పిన మాటను ఈ సమయంలో మేము అనుభవించగలిగినట్లు సహాయం చేయమని ఆశ్చర్యపడిన యోగ్యం నన్ను జ్ఞాపం చేసుకుని మీ నామహిమార్థమై మీ ప్రక్షేమం కోసమై అపవాదికి అపజయం కలగడం కోసం వాడుకొనమని విశ్వాసంతో యేసు ప్రభు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రాకడ అనగా నేటి క్రైస్తవులకు లేక క్రీస్తు రక్తం ఇచ్చుకున్న సంఘమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అనియే భావంగా ఉన్నది. ఇది వాస్తవమునకు ఈ రాకడ అనే పదం నేటి క్రైస్తవులు ఎదురు చూస్తున్న తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారమైన మహిమ ప్రత్యక్షత అనే ఈ మొదటి దశలో పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఆకాశమండలం మీదకి రాబోతున్న క్రీస్తు ప్రత్యక్షత కంటే ముందుగానే యూదులు లేక ఇజ్రాయేలు అనేవారు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలోని మెస్సియా లేక అభిషక్తుడు లేక క్రీస్తు కొరకై వారు కనిపెడుతూ ఉండినవారు నేటికి ఉన్నారు కూడా. ఎందుకంటే వారు ఆ విధంగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలోని అభిషక్తుడు లేక మెస్సియా లేక క్రీస్తు అనే ఈయన కొరకు ఎదురు చూడడానికి వారికి ఆధారాలు చాలా ఉన్నాయి. ఆదికాండ 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నట్లుగా అదేమన దేవుడైన యెహోవా స్త్రీతో చెప్పిన విధముగా, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేతును, స్త్రీ సంతానమైన ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయనను మడమ మీద కొట్టుదు అని సర్పముతో చెప్పిన విషయం ఆదామవ సంతానమైన క్రీస్తుని గురించి చెప్పిన విషయం యూదులకున్నది. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా అన్నాడు, అబ్రహాంకు
ప్రభువుని యెహోవా ఇచ్చిన వాగ్దానం, ఆశీర్వాదం. నిన్ను ఆశ్రయించు వారు నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రహాంతో చెప్పిన వాగ్దానం. ఇంకా ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నీవు నా మాట విన్నందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడుని ప్రమాణం చేసి ఉన్నాను అని చెప్పిన వాగ్దానం. ఇదే వాగ్దానం ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువైన యెహోవా ఇస్సాకుతో చెప్పిన విషయం, ఏలైనగా నీకును నీ సంతానమునకు ఈ దేశంలో ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రములు నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశంలో నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడదురు అని ఇదే వాగ్దానాన్ని ఇస్సాకు కుమారుడైన యాకోబు కూడా ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనంలో, నీ సంతాన భూమి మీద లెక్కకు ఇసుక రేణువులగును, నీవు కడపటి తట్టును తూర్పు తట్టును పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును అనియు ప్రభువైన యెహోవా యాకోబుకు ఇచ్చిన వాగ్దానం. ఇక 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ప్రభు సమూయేలు దావీదుకు ఇచ్చిన వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అదేమిటంటే 2వ సమూయేలు 7వ అధ్యాయం 11వ వచనం నుండి, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియచేయనిదేమనగా, నేను నీకు సంతానము కలగచేయుదును. నీ దినములు సంపూర్ణములు అగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినే ఉందును, అతను నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసినట్లా నల్ల దండముతోను మనుషులకు తగు దెబ్బలతోనూ అతను శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకే నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని ప్రభు దావీదుతో చెప్పిన వాగ్దానం. ఈ ప్రకారంగా చివరికి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడినట్లు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పబడింది, నెరవేర్చబడినట్లు. తిరిగి యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును అని. ఇక చివరిగా దానియేలు గ్రంథం 9:25లో ప్రభు దానియేలుకి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఇజ్రాయేల్ యొక్క భవిష్యత్తును గురించి దానియేలు 9:25లో, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడిగా అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులు కందకములు మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తు నిర్మూలము చేయబడును. వచ్చునటి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయించబడిను. మొదలైనటువంటి వాగ్దానాలన్నీ కూడా
యూదులకు లేక ఇజ్రాయేళ్లకు ఉన్నందున వారు తప్పనిసరిగా క్రీస్తు రాకుండా గురించిన నిరీక్షను కలిగి ఉండవలసిన వారే ఉన్నారు. సరే, ఇప్పుడు ఇజ్రాయేలుకు 3 పేర్లు ఉన్నాయి. అది ఒకటి హెబ్రీయులు. ఆదికాండం 14:13 మొట్టమొదటిసారిగా అబ్రహామును హెబ్రీయుడైన అబ్రహాము అని అనబడుట మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఆదికాండం 10:21-24 సేము సంతతివాడైన ఏబెరు అనున్నది హెబ్రీ అను దానికి చెందింది, లేక ఏబెరు అనేది హెబ్రీ అనే పదాన్ని నుండి వచ్చింది. అందువలన అబ్రాము సేము సంతతివాడైన ఏబెరు సంతతికి చెందినవాడు కాబట్టి హెబ్రీయుడు అనబడి, నేడు ఇజ్రాయేలీలు హెబ్రీయులు అని కూడా అనబడుతున్నారు. అందుకోసమే పౌలు రాసిన పత్రికలో ఒక పత్రిక అయిన హెబ్రీయులకు రాసిన పత్రిక అనడంలో హెబ్రీయులు అంటే ఇజ్రాయేలు లేక యూదులు అని అర్థం. ఇక రెండవది యూదులు అని పేరు, ఇజ్రాయేలీలు అని పేరు. రెండవది ఇజ్రాయేలీలు అని పేరు. ఎందుకంటే ఆదికాండం 32:28 ప్రభువైన యెహోవా యాకోబు యొక్క పేరు ఇజ్రాయేలుగా మార్చినందున అతని సంతానం అంతటిని ఇజ్రాయేలీలు అని అనడం జరిగినది. ఇక మూడవది యూదులు. ఇజ్రాయేలీలు 12 గోత్రాలు, అందులో యూదా గోత్రం ఉన్నప్పటికీ వారిని ప్రత్యేకంగా యూదులు అనడం జరగలేదు. వారు మొట్టమొదట క్రీస్తుకు పూర్వం 537లో బబులోను దేశంలో చెరగా ఉన్నప్పుడు, అది పారసీక సామ్రాజ్యం కిందకు వచ్చినప్పుడు, పారసీక సామ్రాజ్యపు చక్రవర్తి కోరెసు ఈ ఇజ్రాయేలందరినీ తమ స్వదేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు వారందరినీ యూదులు యూదాదేశమునకు వెళ్ళవచ్చును అన్నట్లుగా అన్నారు. కాబట్టి వారు యూదాదేశం నుండి పారసీక సామ్రాజ్యం నుండి తమ స్వదేశానికి వచ్చేటప్పుడు యూదులు అని అనబడడానికి ఒక కారణం. ఇంకొక కారణం ఏమిటంటే ఇజ్రాయేల్ అందరూ ఎంతమంది ఉన్నా వారు చెరలో నుండి తిరిగి వచ్చేటప్పుడు ఆ వచ్చేవారిలో యూదా గోత్రికులు ఎక్కువ ఉండడాన్ని బట్టి, తర్వాత యూదా గోత్రికుడైన జెరుబ్బాబెలు పారసీక సామ్రాజ్యం కింద యూదులకు గవర్నర్గా పరిపాలించిన దాన్ని బట్టి చెర్లో నుండి తిరిగి వారి స్వదేశానికి వచ్చినప్పుడు వారిని యూదులు అన్నారు. నేటికి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వారిని యూదులు లేక జూడాస్ అంటున్నారు. కాబట్టి ఇజ్రాయెల్కు ఈ 3 పేర్లు ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం ఇజ్రాయెల్కు ఉన్న ఈ 3 పేర్లలో ఏ పేరు చెప్పుకున్నా అది ఒకటే అని గ్రహించటానికి ఈ వివరణను మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క నిరీక్షణ గురించి మనం చూడాలి, లేక యూదుల యొక్క నిరీక్షణ అన్నది మెస్సియాను గూర్చినదై అది కేవలం యూదులకే ఇజ్రాయెల్కే చెందినదిగా ఉన్నది. ఎందుకంటే అపొస్తలుల కార్యములు 24:14 నుండి కొన్ని వచనాల్లో పౌలు ఇలా చెప్తున్నాడు. 24:14 నుండి ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోతున్నదని వీరు అంటే యూదులు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవునిందు నిరీక్షణ ఉంచి వారు మెతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నాను అని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఇది పౌలు ఒక అధిపతి దగ్గర చెప్పిన సాక్ష్యం. ఇది ఎవరు అధిపతి? అపొస్తలుల కార్యములు 24:3 మహాఘనత వహించిన ఫేలిక్స్. అపొస్తలుల కార్యములు 26:7 కూడా అగ్రిప్పని రాజు దగ్గర పౌలు చెప్పిన సాక్ష్యం.
మన 12 గోత్రముల వారు ఎడదెగ దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, 12 గోత్రాల వారు ఏ నిరీక్షణ విషయమైతే ఎదురు చూస్తూ నా మీద నోరు మోపుతున్నారో నేను ఆ నిరీక్షణకు ఆధారమైనటువంటి నజరేయుడైన యేసుని గురించే ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నానన్నాడు. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 20వ వచనంలో పౌలు చెప్తున్నాడు, ఈ హేతు చేతని మిమ్మల్ని చూచి మాట్లాడమని పిలిపించితిని, ఇజ్రాయెల్ యొక్క నిరీక్షణ కోసం నేను ఈ గొలుసుతో కట్టబడి ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే అర్థమేమిటి? ఇజ్రాయేలీలు క్రీస్తకం 65వ సంవత్సరం నాటికి అనగా అపొస్తలుడైన పౌలు రోమాలో గొలుసులతో బంధించబడినప్పుడు చెప్పిన సాక్ష్యం నాటికి అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 20వ వచనంలో ఇప్పటికీ వారు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25 దానికి ముందున్న వాగ్దానం ప్రకారం రాబోతున్నటువంటి ఆ మెస్సియా లేక క్రీస్తు అభిషక్తుని గురించి నిరీక్షిస్తున్నట్లే ఉంది. వాస్తవానికి వారు ఏ స్థితిలో ఉన్నారో చూడండి. ఎందుకు ఆ విధంగా నిరీక్షిస్తున్నారు అనే దానికోసమై ముందే మనం కొన్ని వాక్యాలు చదువుకున్నాం. ఇప్పుడైతే రోమపత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారం వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆరాధనలు వాగ్దానములను వీరివి, పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడు ఎండు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. కాబట్టి వారు నిరీక్షించడానికి ఈ లేఖనాల ప్రకారం ఎంతో ఆధారం ఉంది. అన్ని వారివే, పితరులు వారే, దత్తపుత్రత్వము, మహిమ, నిబంధన, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చన, ఆరాధన, వాగ్దానములు. ఇక క్రీస్తు కూడా వారిలో నుండి రావాలని వాగ్దానాలు వారికి ఉన్నాయి. కాబట్టి వారు నిరీక్షించడం తగిందే. కానీ ఈనాడు యూదులు కానీ ఇతరులు లేక అన్యులు దేవుని వాక్య ప్రకారం అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనం ప్రకారం, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనని వాడబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన బంధులు లేని పరిజనులను, నిరీక్షణ లేని వారిని, లోకముందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. అంటే దాని అర్థం దేవుడు అంటే ఎవరో తెలియని వారు, దేవుని కూర్చున్న జ్ఞానం లేనివారు, దేవుని ఎదుండి వచ్చే ఏ విధమైనటువంటి స్థితికి యోగ్యులైన వారు కానివారు, అన్యులు అనగా విగ్రహారాధికులు, అపవాది బంధకాలు ఉన్నవారు. అటు వారిలో నీవు నేను మనం ఈనాడు ఇజ్రాయెల్తో ఏ విధంగా సమమైన వారిని కాకపోయినప్పటికీ మనము ఏ విధమైన నిరీక్షణ కలిగి ఉన్నాం? ఇజ్రాయెల్ దేనికోసం నిరీక్షిస్తున్నారో దానికోసమా, లేక తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న మేము నిరీక్షణ కోసమా? వాస్తవానికి యూదులు ఇప్పుడు నిరీక్షించేది లేక ఎదురు చూచేది తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం కొరకే. అంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఏమున్నది? అది ఈ లోకంలో ఏలేనుగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనుషులకు అందరికీ రక్షణనిచ్చేటువంటి ఆ కృపా ప్రత్యక్షం కోసమే వారు ఎదురు చూస్తున్నారు. కానీ ఈనాటి క్రైస్తవులు లేక క్రీస్తు రక్తం చదువుకున్నటువంటి సంఘమైన దేవుని ప్రజలు దేనికోసం ఎదురు చూస్తున్నారు అంటే దాన్ని ఆల్రెడీ అనుభవించారు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలోని మహిమ కృపా ప్రత్యక్షతను అనుభవించి
తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలోని మహిమ ప్రత్యక్షత వరకు అనగా యూదుల కంటే క్రీస్తు సంఘం ఎంత ముందున్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించున్నప్పుడు దీనికి సంబంధించి ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురనియు. 20వ అధ్యాయం 16వ వచనంలో ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. ఈ వాక్యం చెప్పే ముందు ప్రభువైన యేసుక్రీస్తు 2 ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాలు మనం చదివి గ్రహించుకొని అర్థం చేసుకొనవలసినది. గనక ఈనాడు దేవుడు అంటే ఎవరో తెలియని నీవు నేను మనము వెనకటి వారం, అంటే యూదుల కంటే వెనక ఉన్న మనము ఇప్పుడు యూదుల కంటే ముందుకు రావట్లో మనం ఈ లోకంలో జ్ఞానులమని కాక, గొప్పవారమని కాక, లేక యూదుల కంటే ఎక్కువైన వారమని కాక, ఏ విధం చేతనైనా మనం అతిశయించకుండా ఉండడానికి అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మొదటి అధ్యాయం 26వ వచనం నుండి ఏమని, సోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీరు లోకరీతిని జ్ఞానులైనను గణులైనను గొప్ప వంశవారమైన అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అశించుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలోని బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులేని వారిని, తునీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఈ ఏర్పాటు మనందరి విషయంలో సత్యం అయితే మనం నిజముగా ఎన్నికలేని వారం, తునీకరించబడిన వారం, ఘనహీనులను, వెర్రివారం, జ్ఞానహీనులమైనప్పుడు మనము ఏ విధంగానైనా అతిశయించకుండా కేవలము ప్రభు కృపను బట్టి మాత్రమే అతిశయించవలసిన వారమే ఉన్నాం. సరే, ఇప్పుడు యూదులు ఎదురుచూస్తున్న లేక నిరీక్షించున్నటువంటి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలోని క్రీస్తు లేక అభిషక్తుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 11, 14 వచనాల ప్రకారం వారి మధ్యలోకి వచ్చాడు. వారి మధ్యలోకి రావడం అనేది అక్కడ భావం ఏమిస్తుందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. 14వ వచనం ఆదికాండం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ఆదియందు వాక్యమును, వాక్యం దేవుని యొద్దనును, వాక్యము దేవుడే ఉండెనని, వాక్యమే శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య, ప్రత్యేకంగా ఇజ్రాయేళ్ల మధ్య ఒక డేరా వేసుకొని తాత్కాలికమైనటువంటి రీతిలో 33 సంవత్సరము జీవించను. ఇప్పుడు తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె యోహాను నేను మనము ఆయన మహిమను కనుగొంటిమి అని అపొస్తలుల్లో ఒకడైనటువంటి ప్రభు ప్రేమించిన శిష్యుడు యోహాను చెప్తున్నాడు. ఈ లేఖన ప్రకారం వారికి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలోని కృప ప్రత్యక్షమైంది, కానీ వారి మధ్య 33 సంవత్సరం జీవించింది. కానీ అంత మాత్రం కాకుండా శిలువలో మరణం సమాజం తిరిగి లేచింది. కానీ రోమాపత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనం కొన్ని వచనాల్లో ఉన్నట్లు అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమిడిది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోను. అలాగని ఎలా ఏమందుము ఇజ్రాయేలు వెతికేదేదు, అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికే అది దొరికినది, తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమే నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. అంత మాత్రం కాకుండా ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో కూడా వారికి సంభవించబోయేటువంటి
వారికి కఠినమైన మనసును బట్టి వారికి సంభవించబోయేటువంటి స్థితిని గురించి ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 4వ వచనంలో దేవుని దాసుడైన మోషే ఈ దేహాన్ని విడిచిపెట్టక పూర్వం అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చుండలేదు అని చెప్పిన వాక్యం బట్టి యెషయా 29వ అధ్యాయం 10వ వచనంలో కూడా యెషయా ఈ విధంగా వారి యొక్క హృదయ స్థితిని బట్టి ప్రవచిస్తున్నాడు. యెషయా 29వ అధ్యాయం 10వ వచనం, యెహోవా మీ మీద గాఢ నిద్ర ఆత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. చివరిగా యెషయా 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఇజ్రాయేలుకి కఠినమైనటువంటి మనస్సును బట్టి ప్రభువైన యెహోవా యెషయాతో చెప్తున్నాడు, నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యం వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కనులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులను మూయించుము అని యెషయాకు ప్రభువుని యెహోవా అప్పగించినటువంటి పరిచర్య అయి ఉన్నది. దీనిని ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉండగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 13-15 వచనాలు చెప్తున్నాడు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధిస్తున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిరుపుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందము లేనివి, వారు తమ కనులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినట మటుకు విందురు గాని గ్రహించనే గ్రహించరు, చూచుట మటుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా 6వ అధ్యాయం 9-10 వచనాలు చెప్పిన దాన్ని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఈ లేఖన భాగం ప్రకారం దేవుడే వారికి నిద్రమత్తు కలిగించినందున తర్వాత వారి మధ్యన ఉన్న అభిషక్తులని గ్రహించగా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం ప్రకారం వారి మధ్యకు అభిషక్తుడే యేసునామమున వచ్చినటువంటి వ్యక్తిని దేవుడిని చేయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత లేక అక్రమకారుల చేత సిలువ వేయించి చంపించిరి. ఆ కృప ప్రత్యక్షత ద్వారా వచ్చిన అభిషక్తిని వారు గ్రహించకపోగా వారు అక్రమకారుల చేత సిలువ వేయించారు. అంత మాత్రం కాకుండా అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం 24వ వచనం ప్రకారము వారు అక్రమకారుల చేత సిలువ వేయించినటువంటి ఆ క్రీస్తును మరణము బంధించడం అసాధ్యం కాబట్టి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఇది దేవుడు నిశ్చయించిన సంకల్పం, ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించింది కాబట్టి అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 27-28 వచనం ప్రకారం ఏవి జరగాలని నీ హస్తం నీ సంకల్పం ముందే నిర్ణయించను వాటినన్నీ చేయుటకై నీ అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుని యేసునకు విరోధముగా అంటే అర్థం ఇదంతా దేవుని సంకల్పం. తర్వాత దేవుని యొక్క హస్తం నిర్ణయించినది, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి నిర్ణయించినది కాబట్టి వారి మధ్యకు వచ్చినటువంటి ఆ క్రీస్తును వారు క్రీస్తుగా అంగీకరించలేదు, మరణానికి అప్పగించారు. మరణం ఆయనను బంధించడం అసాధ్యం. రెండవది, ఆయన మరణ వేదాలను తొలగించబడి ఇక మరణమును పాతాళమును సమాధిని రోమపత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడైన క్రీస్తుగా ప్రభావముతో నిరూపించబడి ఉన్నాడు. ఈ విధంగా నిరూపించబడినప్పటికీ యూదులు లేక ఇజ్రాయేలీలు క్రీస్తును క్రీస్తుగా గుర్తించి గ్రహించి అంగీకరించలేకపోయారు. ఈ దిన వరకు వారు అలాగే ఉన్నారు. అయితే వారు సిలువ వేసినటువంటి ఆ క్రీస్తు
మరణమును జయించి పునరుత్థానుడై పరమునకు వెళ్ళి హెబ్రీ 1:4 ప్రకారం ఉన్నత లోకాల్లో మహామగుడు దేవుని కృపాసన కూర్చొని ఒక దినమున మహిమతో రాబోతున్నాడు అన్నదే తీతుకు రాసిన పత్రిక 2:13 ప్రకారం, మొదటి దశల పత్రిక 4:13 నుండి 17 ప్రకారం నేటి క్రైస్తవులు క్రీస్తు సంఘం ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణ. ఇప్పుడు యూదులైన వారు ప్రకటన గ్రంథం 1:7 ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లు, ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతినేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారును ఆయన చూచెదరు, రొమ్ము కొట్టుకొందరు అని చెప్పబడిన ప్రకారం జకర్యా గ్రంథం 12 ఇజ్రాయేల్ గురించి లేక యూదుల గురించి జకర్యా గ్రంథం 12:6 నుండి, ఆ దినము నేను యూద అధికారులను కట్టల కింద నిపులుగాను పనుల కింద దివిటీలుగాను చేతును, వారు నలుదిక్కులున్న జనములందరినీ దహించుదురు మొదలైన విషయాలు అట్లుండగా 10వ కొన్ని వచనాలు, దావీ సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణొందించు ఆత్మను విజ్ఞాపనచే ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన వాని మీద దృష్టించి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ కుమారుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు తాము పొడిచినటువంటి ఆ క్రీస్తు విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. 12వ నుండి, దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబములు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, సిమి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబ వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను తమ పాపాల విషయమే ప్రలాపించి పశ్చాత్తాపడి మారు మనసు పొందుదురు అని చెప్పబడినటువంటి ఈ అద్భుతమైన ప్రవచనం ఏ విధంగా అపొస్తలుల కార్యములు 2:36-41 పేతురు చెప్పిన మాట ప్రకారం మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభుగా క్రీస్తుగా నియమించినని చెప్పిన మాటకు 3,000 మంది స్పందించి వారి పాపాల కోసమే పశ్చాత్తాపడి పాపక్షమాపణ కొరకే బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన రీతిని యూదులు కూడా రక్షణ పొంది ప్రకటన గ్రంథం 7:1-18 వరకు, తర్వాత 14:1-5 వరకు ఉన్న ఈ లేఖన భాగాల్లో ఇజ్రాయెల్ గోత్రాలన్నింటిలో 1,44,000 మంది, ఆ తర్వాత ఎవరూ లెక్కించలేని గొప్ప సైన్య సమూహము పశ్చాత్తాపంతో మారు మనసు పొంది రక్షణ పొందారు. అంటే ఇది ఎప్పుడు జరిగేది? ఇది ప్రకటన 6:19 వరకు జరిగేటువంటి 7 సంవత్సరాల శ్రమల కాలంలో జరిగేది. తమ మధ్యకు వచ్చిన కృపా ప్రత్యక్షతను వారు అంగీకరించక సిలువపడిన క్రీస్తు మహిమాస్వరూపుడై తిరిగి లేచి వారికి ప్రత్యక్షమైనప్పటికీ వారు అంగీకరించలేదు. కాబట్టి తప్పనిసరిగా వారిని అంగీకరింపజేసేటువంటి ఒక క్రమాన్ని దేవుడు ప్రకటన గ్రంథం 6:19 ప్రకారం ఉన్న ఆ శ్రమల కాలాన్ని ఏర్పాటు చేశాడు. అంటే ఇప్పుడు ఈ శ్రమల కాలం 7 సంవత్సరాల శ్రమల కాలం అనేది ఎవరి నిమిత్తం అనేది చాలా ప్రాముఖ్యమైంది. గతించినటువంటి ధ్యానంలో దానియేలు గ్రంథం 9:25 ప్రకారం ఈ 70 వారములు అనేవి కేవలము దానియేలు ప్రజలైన యూదుల కోసం, ఆ తర్వాత పరిశుద్ధ పట్టణం కోసమే అని దానియేలు గ్రంథం 9:24 6వ లైన్లో నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడను అని చెప్పుకొచ్చాడు. ఈ 70 వారముల్లో ఇప్పటికీ దానియేలు గ్రంథం 9:25 కొన్ని వచనాల్లో 69 వారాలు పూర్తయినట్లుగా నిన్నటి దినమని చూడగలిగాం. ఎందుకంటే
ఆ యెరూషలేమును కట్టించమని ఆజ్ఞ బయలుదేరింది మొదలుకొని అభిషక్తుడిగా అధిపతి వచ్చే వరకు 7 వారములు అయిపోయింది. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులు గంధకములు మరలా కట్టబడినట్లుగా కూడా మనం నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1 వచనాల ప్రకారముగా గతించిన ధ్యానంలో వాటిని డేట్స్ ప్రకారం 69 వారాలు అయిపోయినట్లుగా చూడగలుగుతున్నాం. ఇక దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో 1 వారము అనగా 70 వారాల్లో 1 వారం అనగా 7 సంవత్సరాలను కూడా చూసుకున్నాం. 70 × 7 = 490 సంవత్సరాలు. అందులో ఇక 7 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఆ 7వ వారాన్ని గురించే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం వరకు శ్రమల కాలమని, ఈ శ్రమల కాలం కేవలం దేవుని ప్రజలు యూదుల కోసమే అని, అలాగైతే లోకంలో మనుషులందరూ ఆ శ్రమలు ఎందుకు పాలుపంపులు పొందాలి అంటే అది ఆశీర్వాదమైన శాపమైన మరేమైనప్పటికీ యూదుల ద్వారానే లోకంలో మనుషులకు అందరికీ రావాల్సిందని ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాల్లో ప్రభువు తన సేవకుడైన అబ్రహాంతో చెప్పిన దాన్ని బట్టి లోకంలో మనుషులందరూ కూడా ఇజ్రాయెల్కు సంభవించేటువంటి 7 ఏళ్ల శ్రమలు పాలుపంపులు పొందవలసినది. అప్పుడైనా ఈ లోకంలో కృపా ప్రత్యక్షత రూపంలో శరీరధారిగా ఈ లోకంలో జన్మించి చెరువులో లోక పాపను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల వలె కాలు చేతులు మేగులు తలమద మొలకే మృదంలో బల్లెపడి శరీరమత గాయములు చేయబడి మరణించి సమాజపడి చేసిన క్రీస్తును అంగీకరించని పక్షమున ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలోనైనా అంగీకరించవలసిన అవకాశం ఇప్పుడు లోకంలో ఉన్న యూదులు కాని వారికి ఇస్తున్నాడు. ఇప్పుడు అంగీకరించిన వారు, రక్షణ పొందిన వారు మాత్రం 7 ఏళ్ల శ్రమల నుండి తప్పించబడడం కోసమే గతించిన ధ్యానంలో ఆకాశ మండలం మీదకి మొదటి దర్శన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తు మహిమలో వచ్చినప్పుడు సంఘం అక్కడ చేరుకున్న తర్వాతనే ఇక 7 ఏళ్ల శ్రమల కాలం ఆరంభం కాబోతున్నదని కూడా ధ్యానించుకున్నాం. సరే, ఆ 7 ఏళ్ల శ్రమల కాలం యొక్క వివరములను తర్వాత ధ్యానించుకొనవలసినది. ఇప్పుడైతేనేమో మనము దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలోని అభిషక్తుడు లేక మెషియా క్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం శరీరాన్ని ధరించుకొని, యోహాను సువార్త 1వ అధ్యాయం 29-36వ వచనం ప్రకారం లోక పాపలను మోసుకొని పోయి దేవుని గొర్రె పిలవలే చెల్లో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచే ఈ అద్భుతమైన పరిచర్య చేయడానికి ఈ లోకానికి రాబోతున్న అభిషక్తుని కోరిక నిరీక్షించే వారిలో యూదులు ఆ దినాల్లో ఇంకెవరూ లేకపోయి ఉండిరా. ఒకవేళ లేకపోయి ఉండింటే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 23వ వచనంలోని దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము, ఆయన సంకల్పము ఎలా నెరవేర్చబడేది? అట్లా కాదు కదా. మరి దేవునికి భవిష్యత్ జ్ఞానము, ఆయన సంకల్పం ఎట్టి పరిస్థితి నెరవేర్చబడవలసిందే. అలాగైతే ఆ క్రీస్తు నిమిత్తం నిరీక్షించి క్రీస్తును పొందిన వారు ఉండాలి కదా. అలా ఉండిన వారే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 22వ వచనం ప్రకారం అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఈ వంశావళిలో తీసుకురాబడినటువంటి యేసు తల్లి అయిన మరియ, ఆమె భర్త అయినటువంటి యేసేపు అనేవారు ఉన్నారు అని రుజువుపరచడం జరిగింది. ఎందుకంటే దేవుని కొరకైన శేషం అన్ని దినాల్లో అన్ని యుగాల్లో కూడా ఉన్నారు అని రుజువుపరచడానికే అపొస్తలుల కార్యములో రోమా పత్రికలో పౌలు ఎంతో స్పష్టంగా 11వ అధ్యాయంలో చెప్పాడు. రోమా పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనం నుండి, అలాగైన యెడల నేను అడుగుంది ఏమిటంటే, దేవుడు తన ప్రజలను విడిచిపెట్టాడా? అట్లా అనకూడదు. నేను కూడా ఇజ్రాయేలునే, అబ్రహాం సంతానమందరి బెన్యామిను గోత్రమందు పుట్టిన వాడని.
తాను ముందెరిగినటువంటి అబ్రహాం ద్వారా ముందెరిగిన తన ప్రజలను ఎప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. మొదటి రాజులు 19వ అధ్యాయంలో ఏలియాను గురించిన భాగములో లేఖనం చెప్పింది మీకు తెలియదా? ఏలియా చెప్తున్నాడు, ప్రభువా, నీ ప్రవక్తలను చంపివేసి నీ బలిపీఠను పడగొట్టి వారందరూ నీకు విరోధంగా ఉంటే నేనొక్కడినే మిగిలి ఉన్నాను, వారు నా ప్రాణం కూడా తీసేస్తున్నారని ఇజ్రాయెల్కు విరోధంగా ఏలియా దేవుని ఎదుట వాదిస్తున్నాడు. అయితే 4వ వచనంలో దేవోక్తి ఏలియాతో ఏం చెప్తున్నది? బయలుకు మోకాళ్ళ నుండి 7,000 మంది పురుషులను నేను శేషముగా నియమించుకొని ఉన్నాను. ఆ విధంగానే అప్పటి కాలమందు సైతం కృపక ఏర్పాటును బట్టి శేషం మిగిలింది. ఈ దినానికి కూడా శేషం మిగిలి ఉంది. ఒకవేళ దేవుడు తన యొక్క భవిష్యత్ జ్ఞానం బట్టి తన సంకల్పాన్ని బట్టి ఆ శేషమి కానీ మిగిలించి ఉండకపోయింటే ఈనాడు మనకు రక్షణ ఉండేది కాదు. లోకంలో మనుషులందరూ ఇజ్రాయెల్ కూడా నశించిపోయి ఉండేవారు. ఎందుకంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో కృప ప్రత్యక్షమేది కాదు, 13వ వచనంలో మహిమ ప్రత్యక్షత ఉండేది కాదు, దేవుని యొక్క నిత్యమైన సంకల్పం నెరవేర్చబడి ఉండేది కాదు. అందుకోసమే యెషయా 1వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తున్నాడు? సైన్యాలకు అధిపతికి యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలపకపోయింటే మనము సొదొమవలే ఉందుము, గొమొర్రాతో సమానంగా ఉందుము. అంటే ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ విధంగా పైనుండి అగ్ని వచ్చి కాల్చివేయబడి ఉన్నాయో ఆ విధంగా అయిపోయి ఉండేవారం. అయితే ప్రభు కృపను బట్టి యూదుల్లో అట్టి మెస్సియాను పొందగలిగి, మెస్సియాని గ్రహించుకొనగలిగి, మెస్సియా కోసం నిరీక్షించేవారు మరియా ఆమె భర్తని యేసేపు ఉన్నారు కాబట్టి ఈ లోకంలో కృప ప్రత్యక్షం కావడం జరిగింది. ఇప్పుడు మరియా ఆమె భర్తని యేసేపు కలిగిన నిరీక్షణ ఎంత అద్భుతమైంది! అంత మాత్రం కాదు, అది ఎంత ప్రాణత్యాగం చేయుటకైనా క్రయం చెల్లించుటకు సమానమైనది. ఎట్లంటే ఇజ్రాయెల్ ధర్మశాస్త్ర ప్రకారం ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22, 24 వచనాల్లో ఉన్నట్లు, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22వ వచనం, 24వ వచనం. ఒకడు మగనాలితో శయనించుచు ఉంటే కనబడిన ఎడల ఆ స్త్రీ ఆ పురుషుడు ఇద్దరు కూడా చంపబడాలి. అలా చేయడం ద్వారా ఇజ్రాయేలు నుండి చెడుతనమును తీసివేయాలి. ఇక లేవి కాండంలో కూడా ఈ విషయం రాయబడింది. లేవి కాండం 20వ అధ్యాయం 10వ వచనంలో, లేవి కాండం 20వ అధ్యాయం 10వ వచనంలో పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అంటే తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆ వ్యభిచారి అయిన స్త్రీకి ఇద్దరికి మరణశిక్ష విధించాలి. దీన్ని యోహాను సువార్త 8వ అధ్యాయంలో శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారం చేత పట్టబడిన పురుషుని వదిలిపెట్టి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని మాత్రమే ప్రభువు యేసుక్రీస్తు వారి ఎదుగు తీసుకొచ్చి యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం కొన్ని వచనాల్లో శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుంటే పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువి కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రంలో మనకు ఆజ్ఞాపించాడు కదా, నువ్వేం చెప్తావని అడిగారు. ఈ లేఖన ప్రకారం వ్యభిచారం అనేది యూదులు ఇజ్రాయేలులో భయంకరమైన పాపము. దాన్ని తీసివేయడానికి రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలి. ఇది ఇలా ఉంటే యెషయా 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు చేయు ఆశ్చర్యమైన కార్యం ఎలాంటిది? ఇది యెషయా 29:14లో ఉన్నది. నేను వారి మధ్య ఒక ఆశ్చర్యకార్యం జరిగింతును, అది ఇప్పుడే జరిగింతును
అని చెప్పినట్లుగా యెషయా 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుని పేరు పెట్టుదురు అనే వాక్యం నెరవేర్చబడాలి. మరి కన్యక గర్భం ధరించాలి కదా. కన్యక గర్భం ధరించి 9 మాసాలు గర్భంలో ఉంచుకొని మోసి కని తర్వాత ఇజ్రాయెల్ మధ్యనే ఆ కన్న బిడ్డను పెంచాలి. ఇప్పుడు ఆ స్త్రీ యొద్దకు ఆ కృప వచ్చింది. ఎవరు ఆ స్త్రీ? మరియా. లూకా సువార్త 1:27 కొన్ని వచనాలు, 26 నుండి. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని దూత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువునికి తోడి ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తుంటే దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందుతివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండునని మరియతో చెప్పాను. ఇప్పుడు మరియా స్పందన ఏమిటి? 34 అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగ జరుగుతుంది? ఆశ్చర్యకరమైన విషయం. యెషయా 7:14 దేవునికి సంకల్ప ప్రకారమైన కార్యం ఈ లోకంలో జరగడానికి దేవుడు తప్పకుండా ఆశ్చర్యం జరిగించాల్సిందే. దేవుడి లోకంలో ఆశ్చర్యాలు జరిగించాలంటే అది ప్రకృతిని వాడుకోవడం లేదు, మనుషుల్నే వాడుకోవలసింది. అందుకోసమే ఆ మనుషులు కూడా ఎవరై ఉండాలి అంటే యూదులయ్యే ఉండాలి, ఇజ్రాయేలే ఉండాలి. మరి ఇజ్రాయేల్ నిరీక్షణ లేదు కదా అంటే అలా ఉన్నవారు ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు తన కోసమే శేషం ఉంచుకొని ఉన్నాడు. ఆ శేషమే యెషయా 7:14 ప్రకారం మెస్సియాలుగా క్రీస్తు అభిషక్తుని పురుషుని ఎరకకుండానే గర్భం ధరించడానికి శుద్ధమై పవిత్రమైన జీవితాన్ని కలిగి మరణాపాయమంతా క్రయం చెల్లించడానికి సిద్ధపడినటువంటి స్త్రీ మరియా. మరియ యొక్క జీవితం ఎంత ధన్యకరమైనదో. కార్యం సంపూర్తిగా జరిగిపోయింది. ఆ జరిగిపోయిన దానికే మత్తయి సువార్త 1:22 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగేను అని వ్రాయబడింది. దేవుని యొక్క సంకల్పం ఎప్పుడు ఆగిపోయేది కాదు. ఆయన సంకల్పం నెరవేర్చుకోవడానికి లోకంలో కోట్ల కొలది మనుషులు నిరుపయోగకరులైనప్పటికీ శేషం ఆయన కొరికే ప్రయోజనకారులు ఉన్నారు. అట్టి వారిలో మరియ ఉండెను. ఆమెతో బట్టి తన భర్తని యేసేపు కూడా ఈ కార్యానికి అంగీకరించినాడు. కాబట్టి దేవునికి కార్యం జరుగుట మనం చూడగలిగి ఉన్నాం. పరలోకం నుండి అంటే తండ్రి యొద్ద నుండి ఈ లోకానికి శరీరధారణ ధరించిన మెస్సియాను గూర్చిన నిరీక్షణ మరియను ఆ భర్తని యేసేపును కూడా ఎంతో పవిత్రమైనటువంటి జీవితానికి, క్రయం చెల్లించడం కొరకైన జీవితానికి సిద్ధపరిచి నడిపిస్తే ఆ ప్రకారంగా వారు ప్రభు అయినటువంటి దేవుని ద్వారా ఈ లోకంలో కార్యం జరిగిన సాధనంగా వాడబడి ఉంటే ఏ యోగ్యత లేని అయోగ్యులము, నిస్ప్రయోజకులము, యూదుల కంటే వెనక ఉండిన వారం ఈనాడు మనం తీతుకు రాసిన పత్రిక 2:11 కృప ప్రత్యక్షతను అంగీకరించున్నామని, 1 పేతురు 1:8-9 ప్రకారం అది చూడకయే నమ్మి ప్రేమించి ఆత్మవిమోచన పొంది రుజువుగా చెప్పని క్షముడు మహిమాక్తముడు సంతోషముగిల ఆనందాన్ని అనుభవిస్తున్నామని చెప్పుకొని మనం 1 దశ పత్రిక 4:17 ప్రకారం మహిమా క్రీస్తు ఆకాశ మండలి మీదకి మన మీదకి రాబోతున్నాడు అని మనం తెలుసుకొని ఇక మనం
ఎంత పవిత్రమైన జీవితంతో, పరిశుద్ధమైన జీవితంతో జీవించవలసిన వారమో మరియను బట్టి మనం అర్థం చేసుకోవలసి ఉన్నది. దానికోసమే ఈ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో పన్నెండు 13 వచనాల్లో మనము భక్తిహీనతను, యుగలోహ సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అంటే మహాదేవుడును మన రక్షకుని యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తూ ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండాలి అని మనము ఏ కృపనైతే అంగీకరించున్నామో, పొంది ఉన్నామని చెప్పుకుంటున్నామో ఆ కృప మనకు బోధిస్తున్నది అన్నాడు. అంత మాత్రమే కాదు, 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం నుండి 7వ అధ్యాయం 1వ వచనం కూడా పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనే ఇందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినే ఉందును, మీరు నా కుమారుని కుమార్తెనే ఉందురని సర్వశక్తుల ప్రభు చెప్పుచున్నాడు. ప్రియులారా, మనకి ఈ వాగ్దానాలు ఉన్నవి కాబట్టి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకున్న ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందు. మరియు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాల్లో వ్రాయబడినట్లు, ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లమై ఉన్నాము, మనం మీకు ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనుక ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడే ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకుని నీవు రాయబడిన లేఖనాన్ని అనుసరించి మనము శరీరానికి ఆత్మ కలిగే ప్రతి కలుషం తప్పించుకొని మరియవలే పవిత్రమైన జీవితాన్ని లోకముతో, లోకములోని శరీరాశ, నేత్ర, జీవ డంబాలతో సంబంధం లేకుండా ప్రత్యేకమైన జీవితం జీవించి ప్రభు కొరకే శుభప్రదమైన నిరీక్షణ కలిగి జీవించవలసిన వారం ఉన్నాం. అట్లుగాని పక్షమున ప్రభుని యేసుక్రీస్తు పరమళ్ళ మీదకి రాబోతున్నటువంటి ఆ రాకడలో మనం ఎత్తబడకపోయిన పక్షమున ఈ భూమి మీద నిలబడితే తిరిగి యూదులతో బట్టి ప్రకటన 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం 7 శ్రమలలో పాలు పుంపులు పొందపరచబడి, అక్కడ శుద్ధపరచబడి, క్రమపరచబడి, అక్కడైనా మనం మార్పు చెంది పవిత్రమైన జీవితాన్ని పొందవలసిందే. దాని నుండి తప్పించుకోవడానికే ప్రభు యూదుల కంటే మనం ఎక్కువ వారమైనట్లుగా కడపటి వారిని మొదటి వారిగా చేసి, యూదులకు ఏ నిరీక్షణ లేదో మహిమ నిరీక్షణ దాన్ని మనము కలిగి ఉన్నట్టు ప్రభు దీవించాడు. ప్రభువుకు మనము కృతజ్ఞులమై ప్రభు మహిమార్థమై జీవించి ఆకాశమండలి మీదకి రాబోతున్నటువంటి తీతుకు 2వ అధ్యాయం 13వ వచనం మహిమ ప్రత్యక్షత కొరకై, ప్రభు అనే యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత కొరకై సిద్ధపడి అనేకులను సిద్ధపరచుటకు ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన ప్రశస్తమైన సమమునికి స్తోత్రములు. ఇజ్రాయేలుకు దేవాన్ని ముందు ఎరిగిన మీ ప్రజలకు లేని ఘనతను మాకు దయచేస్తవి. కడపటి ఉన్న మమ్మల్ని మొదటికి నడిపించుతవి. మీ దాసుడు పౌలు 1 తిమోతి 1వ అధ్యాయం 12-13 వచనంలో పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచయకు నియమించి నమ్మకముగా ఎంచినందుకు కృతజ్ఞనే ఉన్నాను అని చెప్పిన ప్రకారం మేము కేవలం నోటి మాటతో కృతజ్ఞత చెప్పడం కాకుండా మా జీవితాన్ని కృతజ్ఞతగా మీకు అర్పించుకొనవలసినది. ఫిలిప్పీ 2వ అధ్యాయం 13వ వచనం, 1 తిమోతి 4వ అధ్యాయం 6-7 వచనాల ప్రకారంగా, తద్వారా మా ప్రభు యొక్క మహిమ ప్రత్యక్షతలో మేము పాలు పంపులు పొంది 1 కొరింథీ 3వ అధ్యాయం 9-13 వచనం ప్రకారముగా వెండి, బంగారు, వెలుగల రాళ్ళ వంటి పని చేసి మీ దాసుడు పౌలు 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనంలో మీరు నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్పబడిన రీతిని మేము కూడా నీతి కిరీటాన్ని బహుమానాన్ని పొందవలసిన వారమై ఉన్నాం. అట్లు చేయటం మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నేడు అపవాది మమ్మల్ని ఏదో విధంగా లోకములో శరీరాశ, నేత్ర, జీవ డంబాల్లో పడవేసే ప్రయత్నాలు, శోధనలు ఉన్నాడు. వాటి మీద విజయాన్ని పొందుట కొరకు 5 సమయాల్లో ప్రార్థనలో, వాక్య ధ్యానములు 1 అధ్యాయం 7వ వచనం ప్రకారం మీతో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి జీవింపచేయమని మా ప్రార్థన విన్నందుకే స్తోత్రం చెల్లించే యేసు ప్రభు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.